శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ బాధిత రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళగిరి సిపిఐ కార్యాలయంలో గురువారం ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి జమలయ్య, ఏపీ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు యలమందరావు, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య మీడియాతో మాట్లాడారు. శుభం కోల్డ్ స్టోరేజీ అగ్ని ప్రమాదంలో పసుపు నష్టపోయి దెబ్బతిన్నటువంటి రైతులకు నష్టపరిహారం ఇవ్వడానికి కూటమి ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. కింటా పసుపుకి 7,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చింది. లిఖితపూర్వకంగా కూడా ఒప్పందం చేసుకుంది. 2 సంవత్సరాలు పూర్తయిన సింగిల్ పైసా నష్టపోయినటువంటి బాధిత రైతులకి ప్రభుత్వం పరిహారం చెల్లించలేదు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పసుపు రైతులకి ఒప్పందం ప్రకారం కింటాకు 7,000 రూపాయలు చెల్లించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ నెల 30వ తేదీన విజయవాడలో పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతూ ఉంది. ఆ ఆందోళనలో పసుపు రైతులందరూ కూడా భాగస్వామి కావాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘాలు పిలుపునిస్తూ ఉన్నాయి. 2024 జనవరి 19న దుగ్గిరాల్లో ఉన్నటువంటి శుభం కోల్డ్ స్టోరేజీలో అగ్ని ప్రమాదం జరిగింది. దాదాపు 104,000 పసుపు బస్తాలు, అంటే బస్తా వచ్చి 75 కేజీల చొప్పున 294 మంది రైతులు పసుపు పంట దెబ్బతిన్నది. ఆ రోజు మార్కెట్ ప్రకారం మనం పరిశీలిస్తే కింటా 13,400 రూపాయలు ఉన్నది. ఆ మేరకు ఇన్సూరెన్స్ కూడా పరిహారం ఇస్తామని చెప్పేసి శుభం కోల్డ్ స్టోరేజ్ వాళ్ళు యాజమాన్యం అంగీకరించింది. అంతేకాకుండా ఆ యాజమాన్యంపై కేసులు పెట్టి తగిన నష్టపరిహారం ఇప్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతుందని చెప్పి స్పష్టంగా తెలుస్తూ ఉంది. పైగా ఆ శుభం కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం రైతులకైతే నష్టపరిహారం చెల్లించలేదు. మరలా వాళ్ళు దుగ్గిరాల పసుపు మార్కెట్ యార్డ్లో వ్యాపారం చేయడానికి లైసెన్స్ తీసుకున్నారు. ఆ లైసెన్స్ ఇవ్వటం కూడా చాలా దుర్మార్గమైంది. ఎందుకంటే రైతులకి పరిహారం ఇవ్వకోకుండా, రైతులకి న్యాయం జరగకోకుండా మరలా వ్యాపారం చేయడానికి అనుమతి ఇవ్వటం అంటే ఇంతకన్నా సిగ్గుచేటు మరొకటి లేదు. రైతాంగం కౌలు రైతుల సమస్యల మీద ఆందోళన జరుగుతూ ఉంది. ఈ ఆందోళనలో కూడా బాధిత పసుపు రైతులు కూడా భాగస్వామ్యమై రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఆ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి. శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజీ దుగ్గిరాల అగ్ని ప్రమాదం జరిగి 2 సంవత్సరాలు దాటింది, 2.5 సంవత్సరాలు అవుతుంది. ఆ రోజు రైతులందరూ కూడా మార్కెట్ ధరలు తక్కువగా ఉన్నాయని చెప్పి మంచి మార్కెట్ వచ్చినప్పుడు అమ్ముకుందామనే ఉద్దేశంతో బస్తాకు వచ్చేసి సంవత్సరానికి 200 రూపాయలు రెంట్ కట్టి ఆ స్టోరేజ్లో నిల్వ పెట్టుకున్నారు. అక్కడైతే ఎటువంటి ప్రమాదాలు లేకుండా సరుకు డ్యామేజ్ అవ్వకుండా ఉంటుందనే ఉద్దేశంతో. అట్లాంటిది మార్కెట్ మంచి ధరలు పెరిగి అమ్ముకుందాం అనుకునే సమయానికి ఈ కోల్డ్ స్టోరేజ్ యజమాని ఏం చేశాడనేది ఇప్పుడు కూడా మిస్టరీగానే ఉంది. అది అగ్ని ప్రమాదం అని చెప్పేసి రైతులు ఎవరు కూడా భావించట్లేదు. అతను చాలా కుట్రపూరితమైన విధానంతో ఈ అగ్ని ప్రమాదం జరిగిందనేది ఇప్పటికి కూడా మాకు అనుమానాలు ఉన్నాయి. మేము ఆ రోజు ఈ అనుమానాలు వ్యక్తం చేశాం. ఈరోజు కూడా ఇదే అనుమానం మీద ఉన్నాం. దీని మీద ఎటువంటి దర్యాప్తు జరపలా. ఈ కోణంలో ఎటువంటి కేసు నమోదు చేయాల. అక్కడ ఉన్నటువంటి ఈ పోలీస్ స్టేషన్లో అనేక సార్లు రైతుల తరఫున ఫిర్యాదు చేసినప్పటికి కూడా అతని మీద ఇప్పటివరకు ఎటువంటి కేసు నమోదు కాలేదు. అంటే అతనికి ఎవరో అదృశ్యమైన శక్తులు కాపాడుతూ ఉన్నాయి, అండగా ఉన్నాయి. అందుకే ఈరోజు ప్రభుత్వం సమక్షంలో జరిగినటువంటి ఒప్పందాన్ని కూడా ఉల్లంఘించి కింటాకి 7,000 రూపాయలు ఇస్తానన్నటువంటి ఆనాటి యజమాని ఈరోజు నేను 7,000 ఇవ్వలేను, నేను 5,000 ఇస్తానని చెప్పేసి అంటున్నాడంటే అతని వెనకమాల ఎవరో అదృశ్య శక్తి అండగా ఉన్నారు. ఆ అదృశ్య శక్తి అతన్ని కాపాడుతూ ఉన్నారు. రైతులని నిలువునా మోసం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రైతాంగానికి మేము అందరం కూడా అండగా ఉంటాం. వాళ్ళకి 7,000 రూపాయలు ప్రభుత్వం
సమక్షంలో మంత్రి గారైనటువంటి అచ్చెన్నాయుడు గారి సమక్షంలో ఏదైతే జరిగిందో అది ఖచ్చితంగా అమలు జరపాలి. ప్రతి రైతుకి క్వింటాకి 7,000 రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలి. అది ఇచ్చిన దాకా కూడా మేము వదిలిపెట్టం, పోరాడతాం. ఈ సందర్భంగా రేపు ఈ నెల 30వ తేదీన విజయవాడలో జరుగుతున్నటువంటి రైతాంగ గర్జన, ఈ గర్జనలో పసుపు రైతులు కూడా పాల్గొని ఆ కార్యక్రమంలో నిరసన తెలియజేయాలని చెప్పేసి ఈ సందర్భంగా పసుపు రైతులందరికీ కూడా నేను పిలిపిస్తున్నాను. చలో విజయవాడ అనే కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ రాష్ట్రంలో రైతులు గత 3 దశాబ్దాలుగా 1,40,000 మంది ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి ఈ ప్రభుత్వాలే కారణం. దీనికోసం స్వామినాథన్ కమిషన్ని అమలుపరచాలని, అదేవిధంగా మనం చూసాం రైతులు మొక్కజొన్న పంటకి 24,000 రూపాయల మొక్కజొన్న పంటకి మద్దతు ధర ప్రకటించిన ప్రభుత్వం 17 ఏళ్ళు దళాల చేత కొనిపించిన పరిస్థితి ఈ ప్రభుత్వం కల్పించింది. ఎక్కడ కూడా ఒక్క బస్తా కూడా మరి పెట్టి మొక్కజొన్న కొన్న దాఖలు లేదు. అదేవిధంగా ఈరోజు వ్యక్తులు చెప్పినట్టుగా కోల్డ్ స్టోరేజీ తగలబెడితే ఆ రోజు 7,000 ఇస్తాను ప్రభుత్వమే చర్చలు జరిపి రైతులతో ఈరోజు తెప్పదాటేసి లేదు 5,000 ఇస్తామనే పరిస్థితికి ఈరోజు సపోర్ట్ చేస్తున్నటువంటి ప్రభుత్వ విధానాలు. అదేవిధంగా నిమ్మ రైతు మన ప్రాంతంలో ఉన్నటువంటి తుమ్మపూడి ప్రాంతంలో నిమ్మ రైతుకి గిట్టుబాటు లేక నిమ్మ రైతు చాలా నష్టపోయాడు. ఆ విధంగా రైతు రంగం ఈరోజు పంట చేతికి వచ్చేళ్ళకి గిట్టుబాటు లేని పరిస్థితి. అట్లా వరద వచ్చినప్పుడు సబ్సిడీ ఇస్తానటువంటి ప్రభుత్వాలు ఇంతమందికి 14 కోట్లు సబ్సిడీ కానీ, ఇన్సూరెన్స్లు కట్టగా 4,40 కోట్లు ఇన్సూరెన్స్ పెండింగ్ కానీ, ఇవన్నీ వివిధమైనటువంటి సమస్య రైతు సమస్యలపైన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, అదేవిధంగా కౌలు రైతు సంఘం భారీగా ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. రైతులను ఒకటే గమనించాలి, మీ సమస్యలు పోరాడితేనే మనం ఈ ప్రభుత్వాలు కనువిప్పు జరుగుతాయి. ఈ ప్రభుత్వాలని మన పోరాటంతో రైతుల యొక్క నిరసనని తెలియజేసిన అవసరం ఆసనమైంది. అందుకోసం రైతులు మొత్తం 30వ తారీఖు చలో విజయవాడ కార్యక్రమంలో పాల్గొని మీరందరూ కూడా మంగళగిరి నియోజకవర్గంలో రైతాంగం మొత్తం పాల్గొనాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ